మెడిటేషన్ చూస్తుంటే నాకు ఆకలి ఇంకా ఎక్కువ అయింది. నేనేమైనా కొంచెం తింటాను. డూడో, మెడిటేషన్ చేయటం వల్ల మన లోపల కలిగే మార్పుని ఒకే మాటలో చెప్పాలంటే పవర్. అలాగా? నేను ఇన్ని రోజులు తింటేనే పవర్ దొరుకుతుందని అనుకుంటున్నాను. డోడో, ఒక విధంగా నువ్వు చెప్పేది కరెక్టే. మెడిటేషన్ చేసే వల్ల మన పవర్స్ ని మనం కరెక్ట్ గా యూస్ చేయగలం. ఎందుకంటే నేను ఈ రోజు ఈ వుడెన్ ప్లాంట్స్ ని 1 ఇంచ్ కిక్ తో ఎలా కిక్ చేయాలని నేర్చుకోబోతున్నాను. 1 ఇంచ్ పంచ్ అండ్ కిక్కా అంటే ఏంటి? 1 ఇంచ్ పంచ్ ఇంకా కేక్ లో మనం 1 ఇంచ్ డిస్టెన్స్ లోనే అటాక్ చేస్తాం. కిక్కు, నువ్వు చేసే ఈ 1 ఇంచ్ పంచ్ అండ్ కేక్ ని ఒకే మాటలో చెప్పాలంటే అల్టిమేట్. అద్భుతం టోనీ బాస్, అలా చూశారు కదా, కిక్ 1 ఇంచ్ పంచ్. తన కిక్ కూడా అద్భుతంగా ఉంది. మీలాంటి చిన్న పిల్లలకి ఇది సిల్లీగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ నాలాంటి వాళ్ళకి ఇది జూజూపి. మీ ఇద్దరికి ఇప్పుడు నా 1 ఇంచ్ పంచ్ చూపించి ఆకాశంలోకి మిమ్మల్ని ఎలా ఎగిరిలా చేస్తానో చూడండి. ఏయ్! 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 భలే భలే టోనీ బాస్, మీరు ఇంకా కొట్టండి, సరదాగా ఉంది. మాకు ఇప్పుడు ఏమనిపిస్తోందంటే మీరు ఇచ్చేది 1 ఇంచ్ పంచ్ కాదు, దానికి బదులుగా మసాజ్ చేస్తున్నట్టుంది. సర్కస్ లో ఉంటుంది సింహం. టోనీ బాస్ కైంది ఈ రోజు మా వల్ల అవమానం. ఏయ్! ఏయ్! కిట్టోని యొక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడింది. కికు, ఇదిగో చూడు, మనం జపాన్ లో ప్రారంభించిన మొదటి రోబోటిక్ ట్రైన్ లో ప్రయాణం చేయడానికి కాంప్లిమెంటరీ టికెట్స్ దొరికాయి. రోబోటిక్ ట్రైనా అంటే ఏంటి? అయ్యయ్యో, ఏమిటి అలా అడిగారు? రోబోటిక్ ట్రైన్ అంటే అందులో ఉండే టికెట్ కలెక్టర్, డ్రైవర్ వీళ్ళంతా కూడా మనుషులు కాదు, అన్నీ కూడా రోబోట్సే, తెలుసుకోండి. వావ్! రెండే మాటలో చెప్పాలంటే సౌండ్ అండ్ ఇంట్రెస్టింగ్. ఇది చాలా అద్భుతం మేయర్ అంకుల్. ఇలాంటి రోబోటిక్ ట్రైన్ లో ట్రావెల్ చేయడం చాలా బాగుంటుంది. జాలీ కన్నా ఇంకా జాలీ, వెరీ వెరీ టూ మచ్ జాలీ. జాలీ కోసం నేనేమైనా తింటాను. వావ్! టోక్యో సిటీ అందాన్ని ఒకే మాటలో చెప్పాలంటే అమేజింగ్. ఓరే నాయనో, ఇక్కడ చాలా రోబోట్స్ ఉన్నాయే. నేనేమైనా తింటాను. Thank you. Wish you a happy and safe journey. మీరిప్పుడు ఏం తీసుకుంటారు? లెమన్ జ్యూస్ దాంతో కలిపి కొంచెం లస్సీ తాగారంటే అద్దిరిపోతుంది. అదేంటంటే నాకు అర్థమైంది సార్, మీకు ఇప్పుడు బ్లాక్ కాఫీ కదా కావాలి, రైట్? ఓరి నాయనో, ఇవన్నీ ఎంత స్మార్ట్ అయిన రోబోట్స్ గా ఉన్నాయి. మీరిప్పుడు ఏం తీసుకుంటారు డోడో? అరే పర్వాలేదే, నా పేరు కూడా తెలిసింది. నాకిప్పుడు తినడానికి పేస్ట్రీ దొరికితే బాగుంటుంది. పేస్ట్రీ ఒక జంక్ ఫుడ్, నాట్ హెల్తీ. మీరు యాపిల్ తింటే మంచిది డోడో. డోడో, ఈ రోబోట్ స్మార్ట్ మాత్రం కావు, చాలా ఇంటెలిజెంట్ కూడా. నేను కరెక్ట్ గానేగా చెప్తున్నాను? నాకు కూడా అర్థం కాలేదు, వీళ్ళు ఈ రోబోట్స్ అన్నిటినీ కూడా ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనేది.
అది నేను చెప్తాను. దాన్ని నేను ఇంటర్నెట్ లో చదివాను. ఇక్కడున్న అన్ని రోబోట్స్ అతిపెద్ద హైటెక్ కంట్రోలింగ్ స్టేషన్ ద్వారానే కంట్రోల్ చేయబడుతోంది. అంటే ఆ చోట్లో టైట్ సెక్యూరిటీ ఇచ్చుంటారు. అలా అయితే మాత్రమే ఈ రోబోట్స్ ని ఎవరు మిస్యూజ్ చేయలేరు. ట్రైన్ వెళ్తుంది చిక్కుబుక్కు, మన మనసులు కొట్టుకుంటాయి లబ్బు డబ్బు. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? నా పేరు జేజే. నేను ఈ స్టేషన్ మాస్టర్ని. రోబోట్స్ రావడానికి ముందు ఈ స్టేషన్ నా కంట్రోల్లో ఉండేది. కానీ రోబోట్స్ ఇక్కడికి రావడం వల్ల నాకు బదులుగా ఇప్పుడు రోబోని స్టేషన్ మాస్టర్ గా మార్చేశారు. సరే, ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు? పగ తీర్చుకోవడానికి వచ్చాను. మీరందరూ క్షేమంగా ఉండాలంటే ఇప్పుడే ఇక్కడి నుంచి పారిపోండి. ట్రైన్ వెళ్తుంది చిక్కుబుక్కు చిక్కుబుక్కు, మనసు కొట్టుకుంటుంది లబ్బు డబ్బు లబ్బు డబ్బు. ఏంటి, బుల్లెట్స్ అన్ని అయిపోయాయా? ఇప్పుడు చూడండి ఈ స్టేషన్ మాస్టర్ తడాకా. ఈ రోబో కంట్రోలింగ్ స్టేషన్ లోకి ఎవరైనా సరే ఈ 2 మార్గాల్లోంచే వచ్చి పోవాలి. కానీ ఇప్పుడు నేను ఆ దారుల్ని బ్లాక్ చేసేశాను. ట్రైన్ వెళ్తుంది చిక్కుబుక్కు చిక్కుబుక్కు, మన మనసు కొట్టుకుంటుంది లబ్బు డబ్బు లబ్బు డబ్బు. నేనొచ్చిన పని పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ స్ట్రక్కల్ చిప్ వల్ల ఈ టోక్యో నగరంలో ఉన్న ప్రతిదీ నా కంట్రోల్లో ఉంటుంది. ఇక నుంచి నేను ఏం చెప్తానో అదే వాళ్ళు చేస్తారు. నా ఫింగర్ ప్రింట్స్ ని ఫీడ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ సిస్టమ్స్ అన్ని నేను తప్ప ఇంకెవరు ఆపరేట్ చేయలేరు. నేను ఆ రోబోట్స్ ని ఉపయోగించుకుని చాలా పెద్ద అటాక్ జరుపుతాను. నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. అందరూ కలిసి నన్ను స్టేషన్ మాస్టర్ ఉద్యోగం నుంచి తీసేశారు కదా. ఇప్పుడు చూడండి, ఈ నిమిషం నుంచి నేను ఎవరో తెలుసా? రోబో మాస్టర్. ఈ అటాక్ ని ఎవరూ ఆపలేరు. నేను తలుచుకుంటేనే ఆపగలను. ఈ అటాక్ ని ఆపాలని నేను ఎప్పటికీ కోరుకోను. నీళ్ళలో గుడ్డు వేసి దాన్ని ఉడికించి తర్వాత తీసుకొచ్చి ఇవ్వు. సార్ కాఫీగా అడిగుంటారు. దానికెందుకు రోబో అతన్ని కొట్టింది? ఒకవేళ ఆయన చెప్పింది రోబోకి అర్థమై ఉండదు. ఆగండి, నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. సడన్ గా ఈ రోబోట్స్ అన్నిటికీ ఏమైంది? అయ్యో, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ రోబోట్స్ అన్ని కూడా మన వైపే వస్తున్నాయి. టెంపో అన్నా ఏదో ఒకటి చెయ్యండి. నేను లట్టులాగా పరిగెత్తలేను. మేయర్ సార్, డోంట్ ఫియర్ వెన్ టెంపో అన్నా ఇస్ హియర్. టెంపోనా, నేను మీతో చెప్పాను కదా నాకు సమస్యల్లో చిక్కుకోవడం ఇష్టం లేదు అని. కానీ ఇప్పుడు చూడండి, మనం పోస్టర్స్ లాగా గోడకి తగిలించబడ్డాం. కాపాడండి. ఇకో, నీ గురించి నేను చాలా విన్నాను. ఈరోజు స్వయంగా చూశాను. కానీ నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు, ఎందుకంటే నేను నీకన్నా పెద్ద కిలాడిని.
ఇప్పుడు నా రోబోట్స్ ని పైకి విసిరి బంతాట ఆడుకుంటారు. ఆ తర్వాత ఈ ట్రైన్ అంతు చూస్తారు. మీరంకుల్ ఇప్పుడు ఈ రోబోట్స్ అన్ని నన్ను మాత్రమే అటాక్ చేస్తున్నాయి. మీరందరూ బయలుదేరి ముందున్న కోచ్ కి వెళ్ళిపోండి. ఈ లోపల నేను వీళ్ళని లాస్ట్ లో ఉన్న కోచ్ కి తీసుకెళ్లి లాక్ చేయడానికి చూస్తాను. సరే కికు, నువ్వు ఎందుకని ఇంకా సూపర్ స్పీడ్ అని పిలవకుండా ఉన్నావో అర్థం కావటం లేదు. ఈ చోటు చాలా చిన్నదిగా ఉంది, నేను సూపర్ స్పీడ్ అని పిలవలేను. చీకట్లో రోబోట్స్ చూడలేవనుకుంటాను. మీ ముగ్గురు ఇక్కడ ఏం చేస్తున్నారు? టోనీ బాస్ కి రోబోట్స్ అంటే చాలా భయం అనుకుంటాను, అందుకని ఇక్కడికి వచ్చి దాక్కున్నారు. అబ్బా! ఇంకో టనల్ వచ్చేటప్పుడు ఈ చోటంతా చీకటి అయిపోతుంది కదా, అప్పుడు మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ టనల్ ఎప్పుడు వస్తుందో నేను చెక్ చేస్తాను. R7 నెక్స్ట్ టనల్ ఎంతసేపట్లో వస్తుందో నాకు చూపించు. టోనీ, నెక్స్ట్ టనల్ 10 సెకండ్లో వచ్చేస్తుంది, రెడీగా ఉండండి. కికో, నేను ఊహించిన దానికన్నా నువ్వు చాలా తెలివైన వాడివే. అయినా సరే చూద్దాం, నువ్వు ఎన్ని రోబోట్స్ ని అడ్డుకుంటావో చూస్తాను. కాసేపటికల్లా నువ్వే టైర్డ్ అయిపోతావు, కానీ నా రోబోట్స్ ఎప్పటికీ టైర్డ్ అవ్వవు. ట్రైన్ వెళ్తుంది, చిక్కుబుక్కు చిక్కుబుక్కు, మనసు కొట్టుకుంటుంది, లబ్బు డబ్బు లబ్బు డబ్బు. ఓ నో, ఈ డోర్ వల్ల రోబోట్స్ ని మనం చాలా సేపు ఆపలేము. ఈ రోబోట్స్ దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఒక దారి మాత్రమే ఉంది. సూపర్ స్పీడోని పిలిచే తీరాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, మనం ఆ లాస్ట్ కోచ్ ని డిస్కనెక్ట్ చేయాలి. త్వరగా ఫార్ములా నంబర్ 99. Yes, bro. Applying formula number 99. త్వరగా ఇంజిన్ ఉన్న చోటికి వెళ్ళు సూపర్ స్పీడో. మనం ఈ ట్రైన్ ని నెక్స్ట్ స్టేషన్ లో ఆపాలి. Yes, bro. Let's go. స్టేషన్ పక్కనే ఉంది, నేను వెంటనే ట్రైన్ ని ఆపాలి. త్వరగా ట్రైన్ లో ఉండే వాళ్ళు స్టేషన్ లో దిగండి, త్వరగా. అందరూ ఇటువైపు రండి. అన్ని రోబోట్స్ తల మీద ముందు బ్లూ లైట్ వెలుగుతూ ఉండింది, కానీ ఇప్పుడు రెడ్ కలర్ లైట్ వెలుగుతోంది. అంటే వాటిని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. నాకు తెలిసి వాడు ఆ కంట్రోల్ టవర్ లోనే ఉండాలి. త్వరగా సూపర్ స్పీడో, వెంటనే ఆ కంట్రోల్ టవర్ దగ్గరికి వెళ్ళు. Okay, bro. కికో అండ్ సూపర్ స్పీడోరా,
టోక్యో సిటీలో అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. వాటిని కూడా నేను ఈ కంట్రోల్ టవర్ లో ఉండే ఈజీగా యాక్సెస్ చేయగలను. నాకు చాలా ఈజీ. అందువల్ల మీరు నా నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం. ఇప్పుడు నేనెవరో చూపిస్తాను. రోబోట్ ఒరిజినల్ పవర్ చూపిస్తాను. ట్రైన్ వెళ్తుంది చిక్కుబుక్కు చిక్కుబుక్కు, మనసు కొట్టుకుంటుంది లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు. ఇవి ఎలాంటి ట్రక్స్? ఇవి ఎందుకు మనల్ని ఫాలో చేస్తున్నాయి? సూపర్ స్పీడో ఈ రోబోట్స్ నిన్ను బాగా అటాక్ చేస్తున్నాయి. వీటిని మనం ఆపాలంటే వెంటనే ఆ కంట్రోల్ టవర్ కి వెళ్ళాలి. కానీ కికో, ఈ పరిస్థితుల్లో కదలడం కూడా నా వల్ల కానే కాదు. సూపర్ స్పీడోని కాపాడాలంటే ఒక దారి మాత్రమే ఉంది. ఇక్కడ ఏ సమస్య లేదు. R7 లోపలికి సూపర్ స్పీడో కార్ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ కికో బాగా ఇరుక్కున్నాడు. ఇప్పటిదాకా రెచ్చిపోయావు కదా. ట్రైన్ వెళ్తుంది చిక్కుబుక్కు చిక్కుబుక్కు, మనసు కొట్టుకుంటుంది లబ్బు డబ్బు లబ్బు డబ్బు. కికో, ఇక నువ్వు శాశ్వతంగా ఈ బాక్స్ లోనే బందీగా పడుంటావు. కానీ నేను ఈ రోబోస్ అన్నిటిని ఉపయోగించి టోటల్ టోక్యో సిటీని అటాక్ చెయ్యబోతున్నాను. ఇప్పుడు ఈ బాక్స్ ని విరక్కొట్టాలంటే నేను నా 1 ఇంచ్ కిక్ ని యూజ్ చేయాలనుకుంటాను. ఇలా చూడు మిస్టర్, నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు ఈ రోబోట్స్ తో ఇలా చేయడం దయచేసి ఆపు. నువ్వు ఇలా చేయడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఓహో, అయితే నేను అనుకున్నట్టే ఇక్కడ జరుగుతోందా? అయితే నేనెందుకు దాన్ని అడ్డుకోవాలి? నీకు ఈ జేజే గురించి తెలీదు. నువ్వు ఇప్పుడు చేసే పని చాలా పెద్ద రాంగ్. అయితే సరే, రాంగ్ ని రైట్ గా మార్చడానికి రా, వచ్చి నాతో తలపడు. ట్రైన్ వెళ్తుంది చిక్కుబుక్కు చిక్కుబుక్కు, మనసు కొట్టుకుంటుంది లబ్బు డబ్బు లబ్బు డబ్బు. వెంటనే నేను ఈ రోబోట్స్ అన్నిటిని డీయాక్టివేట్ చేయాలి. కానీ ఇదెందుకు డీయాక్టివేట్ అవ్వట్లేదు? ఇకో, ఆ రోబోట్స్ ని నా ఫింగర్ ప్రింట్స్ లేకుండా డీయాక్టివేట్ చేయలేవు. నీకు నా ఫింగర్ ప్రింట్స్ దొరకవు. కానీ ఒక్క విషయం, కావాలంటే ఫుట్ ప్రింట్స్ దొరుకుతాయి. ఇక నాకు ఇక్కడ ఏ పని లేదు. ఈ రోబోట్స్ అని ఆటో డిస్ట్రక్షన్ మోడ్ లో వాటంతట అవే అటాక్ చేయడం మొదలు పెడతాయి. ట్రైన్ వెళుతుంది చిక్కుబుక్కు చిక్కుబుక్కు, మనసు కొట్టుకుంటుంది లబ్బు డబ్బు లబ్బు డబ్బు. వేరే దారి లేదు. నేను సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య.
R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో జేజే పడిపోకుండా మనం వాటిని పట్టుకోవాలి. ఫార్ములా నంబర్ 68 ని అప్లై చేయి. గ్రేట్ ఐడియా కికో. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 68. నువ్వు చేసిన గోల ఇక చాలు బాబు. ఊచలు లెక్క పెట్టడానికి రెడీగా ఉండు. అంటే సారీ, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. చాలా అద్భుతం. కికో అండ్ సూపర్ స్పీడో ప్రతిభ వల్ల, చాతుర్యం వల్ల రోబోట్స్ అన్ని కూడా మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసాయి. రేపు ఈ న్యూస్ అంతా టోక్యోలోని న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు మన సన్ సిటీ పేరు ఈ ప్రపంచంలోని ఎంతో ప్రఖ్యాతిగాంచుతుంది.